ఓకే. అలా మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ జాయింట్స్ మీద దాడి జరిగితే దాన్ని రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. తెలుగులో కేళ్లవాతం అంటారు. ఓకే. కేళ్లవాతం అనేది ఎక్కడ వస్తుంది? మోకాల్లోనే రాదు, సిమెట్రికల్గా బాడీలో ఉన్న అన్ని జాయింట్స్లో వస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలా? ఫస్ట్ ఒక కాలుకి వస్తుంది, తర్వాత ఇంకో కాలుకి వస్తుంది. 99% మోకాళ్ళలోనే ప్రాబ్లం ఉంటుంది. అర్థమైందా? అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే అన్ని జాయింట్లు, చేతి వేళ్ళు కూడా ముడవలేము, భుజాలు, బాడీ మొత్తం జాయింట్లు ఎక్కడ ఉంటే అక్కడ ఒకేసారి స్టార్ట్ అవుతుంది పెయిన్. దాన్ని మనం రుమటాయిడ్, సిమెట్రిక్గా ఉంటుంది పెయిన్ అనేది అన్ని జాయింట్లలో ఉంటుంది. దాన్నే మనం రొమటాయిడ్ అంటే గుర్తుపెట్టడం ఎట్లా అని చెప్తున్నా. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే దీని ట్రీట్మెంట్ ఏంది? నేను మాట్లాడాను ఆటో ఇమ్యూనిటీలో. అల్లోపతిలో నో ట్రీట్మెంట్. సో దానికి ఏం చేస్తారు? స్టెరాయిడ్స్ ఇస్తారు. మొన్న ఎవరో పెట్టినారు వీడియో. సార్ మేము రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఏదో సోరియాసిస్, ఓకే, రొమటాయిడ్ ఆర్థర్, మేము దీన్ని చాలా సంవత్సరాల నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, స్టెరాయిడ్లు ఇస్తున్నారు కానీ వైటమిన్ డి పెంచుకోవాలని ఎవరు చెప్పలేదు సార్ ఇంతవరకు. అంటే భయం వేస్తుంది సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే. భయపడద్దండి, కానీ అది నిజం. ఓకే. ఫస్ట్ చేయాల్సింది చేయకుండా కదా. సో ఎలా అయిపోయిందంటే ప్రతి దానికి మెడిసిన్, నువ్వు ఇంటికి పోయి నీళ్ళు తాగి తగ్గించేసుకుంటే నాకేం వస్తుంది? ఓ 200కి రాస్తే టాబ్లెట్లు 300కి తీసుకెళ్తే కదా ఏమన్నా వస్తుంది. అట్లా తయారైపోయినారు, మొత్తం కమర్షియల్ అయిపోయింది. చిన్న చిన్నవి కూడా ఇప్పుడు మీరు చూడండి, ఇట్లా ఇట్లా చూసి చెప్పేవాళ్ళ పాతకాలంలో బ్లడ్ ఉందా లేదా, వేలు చూసి చెప్పేవాళ్ళు. మని నాలుక లైట్ వేసేదో ఏదో చూసేవాళ్ళు, మొత్తానికి ఏం చూస్తారో తెలియదు కానీ నోట్లో అట్లా చూసి చెప్పేసేవాళ్ళు కదా సింపుల్గా. ఓకే. బట్ ఇప్పుడు ఒక 1000 రూపాయలకి 2000కి 3000కి టెస్టులు రాయాలి ప్రతిదానికి. ఎందుకంటే అది కూడా టార్గెటే. ఓకే. ల్యాబ్‌లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్‌లో చాలామంది ఉన్నారు ల్యాబ్‌లో, ఎంఆర్ఐ వాళ్ళు. ఎళ్లి అడుగుతారు డాక్టర్, "ఏం సార్ ఈ మధ్య రాయట్లేదు, చూడండి సార్ మమ్మల్ని కూడా" అంటే 40% ఇస్తాం సార్ అంటే, "సరేలే, ట్రిప్ కూడా ఉంది సార్, ఈసారి ట్రిప్ ఇస్తాం, మెడికల్ రేపులో పక్క రాయండి సార్ మా టాబ్లెట్లు బాగా" అంటే దిస్ ఈజ్ హౌ ఇట్ రన్స్. మీకు అర్థం కాగలిగితే ఓకే. ఆడ మీకు అవసరమా అనేది పక్కన పెడితే, ఈరోజు 50 మంది పేషెంట్లు వస్తే 10 మందికి సీటీ రాయాలా, ఒక 10 మందికి ఎంఆర్ఐ రాయాలా, ఇంకొక 20 మందికి మెడిసిన్, ఇట్లుంటది. అర్థమవుతుందా? మీకు అర్థం కాగలిగితే హౌ సిక్నెస్ ఇండస్ట్రీ రన్స్ అనేది మీకు గన తెలిస్తే, అంటే నేనేమి ఇక్కడ ఎవరినో కామెంట్ చేయడానికి కాదు, అందరికీ తెలిసిన విషయాలే. ఇప్పుడు నేనేం కొత్తగా ఎవరికి తెలియని విషయం చెప్పట్లా. దిస్ ఈజ్ హౌ పీపుల్ ఆర్. అర్థమవుతుందా? సో రొమటాయిడ్ ఆర్థరైటిస్కి ఆటో ఇమ్యూన్ కండిషన్ సోరియాసిస్ కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఓకే. సో ప్యాంక్రియాసైటిస్ ఎవరో అడిగారు నన్ను, ఓకే. టైప్ 1 డయాబెటిక్లోకి వెళ్ళిపో, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆ ప్రాబ్లంలో ఉన్నారు. ఓకే. అదేమి వంశపారంపరంగా వచ్చేది కాదు కానీ, అంటే జెనెటికల్గా కూడా డెఫినెట్గా దేర్ విల్ బి ఇష్యూస్. సో అది కూడా చూడాలా. పుట్టడమే ఒకవేళ మీరు బీటా సెల్స్ లేకుండా పుడితే డయాబెటిక్లో ఉంటారు. ఓకే. దాన్ని ఏం చేయలేము మనం జెనెటికల్గా, మ్యాన్రికాల్ వల్లనో ఎక్కడో మొదలైంటుంది. ఓకే. అది ఆ జీన్ క్యారీ అవుతూ ఉందనుకోండి, నెక్స్ట్ జనరేషన్ అందరూ డయాబెటిక్లతో మొదలవుతుంది. టైప్ 1 అంటే అసలు పుట్టడమే డయాబెటిక్తో పుట్టినట్లు లెక్క. ఓకే. సో కమింగ్ బ్యాక్, ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని ఎలా సాల్వ్ చేయాలంటే సింపుల్. వాళ్ళకు కూడా కార్టిలేజ్ జరిగిపోతుంది, సైనల్ ఫ్లూయిడ్ అవసరము, వీటన్నిటితో పాటు ఇమ్యూనిటీ మీద వర్క్ చేయాలి. లీకీ గట్ని క్లోజ్ చేయాలని నిన్న మాట్లాడుకున్నాం. లీకీ గట్ని మనం రీబిల్డ్ చేయాలంటే, పోడ్చాలంటే, బాగా చేయాలంటే 8 నుంచి 12 నెలల టైం పడుతుంది. రాత్రికి రాత్రి జరిగే ప్రాసెస్ కాదు. కొంతమంది ఫుడ్ ఇంటాలరెన్స్ గురించి చెప్పినప్పుడు కూడా అడిగారు. సో తర్వాత ఇంకేమైనా టెస్ట్ చేయించుకోవాలని ఏం అవసరం లేదు. ఫస్ట్ నాకు వైటమిన్ డి గురించి మాట్లాడిన వాళ్ళు చెప్పున్నారు, సిఆర్పి చేశారు, ఈఎస్ఆర్ చేశారు, ఎంతసేపు ఇఏ చేశారు కానీ, ఆర్హెచ్ ఫ్యాక్టర్ చేశారు కానీ విటమిన్ డి ఎంత ఉందని అడగలేదు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చేసుకుంటుంటే మేము డాక్టర్ అంటే అది దారుణమైన విషయం. ఎందుకంటే ఫస్ట్ మనము బేసిక్స్లో మొదలు పెట్టాలి కదా, ఆ తర్వాత కదా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు. బేసిక్ ఏంటి? ఇప్పుడు తలనొప్పి వస్తుందని ఎవరైనా చెప్పారు, ఫస్ట్ ఏం చేయాలా? అమ్మ నీ హిమోగ్లోబిన్ ఎంత ఉంది, 100 రూపాయలు టెస్ట్, లేదు 1000 అట్లా పొడిచి ఒక డ్రాప్ తీసుకొని చెప్పేస్తారు. 50 100 తీసుకుంటారు. హిమోగ్లోబిన్ మీకు 7 8 ఉంది అనుకోండి, ఫస్ట్ దాన్ని 12కి తీసుకెళ్ళాలా. 12కి తీసుకెళ్ళాక కూడా నీకు తలనొప్పి తగ్గకపోతే అప్పుడు ఎంఆర్ఐ తీసి నీ తలలో ఏముందో చూడాలా. అవునా కాదా? సో ఫస్ట్ 100 రూపాయలు వదిలేసి 10,000 రూపాయలు టెస్ట్ కాదు. దిస్ ఈజ్ వాట్ అంటే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్స్ నుంచి మొదలు పెట్టాలి ఏ ట్రీట్మెంట్ అయినా. అర్థమవుతుందా? సో వైటమిన్ డి ప్లేస్ మేజర్ రోల్. నేను మళ్ళీ చెప్తున్నా, ఫ్యూచర్లో మనం ఫేస్ చేయబోయే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే, ఓకే, వైటమిన్ డి రిలేటెడ్, యాంటీబయాటిక్స్ రిలేటెడ్, ఈ రెండే చేయబోతాం మనం. ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫ్యూచర్లో. అర్థమవుతుందా? సో వైటమిన్ డి ప్రతి ఒక్కరు, మీరే కాదు, కాల్లో కూర్చొని వినేవాళ్ళు కాదు, మీ ఇంటిల్లో పాది ఒకసారి వైటమిన్ డి చెక్ చేసుకుని దానికి సంబంధించి ఎండలోకి వెళ్తారా, సప్లిమెంట్ తీసుకుంటారా, ఏదో ఒకటి రిపోర్టు ఒక 50లో ఉంచుకోండి. 50 60 అన్నా ఉండాలి మీ వైటమిన్ డి లెవెల్. అది గోల్. మీరు ఏం చేస్తారో మీ ఇష్టం.
లేదు, ఎండ్లోకి వెళ్ళి పెరగడం అనేది అంత ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్. ఫస్ట్ అసలు సప్లిమెంట్ సపోర్ట్ తీసుకుని 60-70కి తేండి, 50-60కి తేండి. తర్వాత అలవాటు చేయండి. అంత లోపల మీరు ఎండలోకి వెళ్ళడం స్టార్ట్ చేయండి. అర్థమవుతుందా? ఇంటిల్ల పాదకి ఇంపార్టెంట్, అందరికీ తక్కువే ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? వైట్ పిండి ఒక్కటి మనం కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలిగితే చాలా విషయాలు, బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఆటో ఇమ్యూన్లోకి వెళ్ళకుండా ఉంటారు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమైందా? రొమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా, సోరియాసిస్ అయినా, ఓకే, మయోసైటిస్ అయినా, ఇవన్నీ కూడా అర్థమవుతుందా? మయోసైటిస్ గురించి అనుకుంటా నాకు వీడియోలో చెప్పిన వ్యక్తి, పెట్టిన వీడియోలో చెప్తున్నారు. ఓకే, వీళ్ళందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆటో ఇమ్యూన్ కండిషన్లో ఫస్ట్ చేయాల్సింది కొన్ని ఫుడ్స్ని ఐడెంటిఫై చేసి ఆపేయాలా. ఆ ఫుడ్స్ తినకూడదు ఒక 1 ఇయర్ పాటు. లేదు నాకు తెలియట్లేదంటే ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ అని ఉంటుంది, దాన్ని చేసుకుంటే మీకు దాంట్లో వస్తాయి రెడ్, ఎల్లో అని, దాన్ని బట్టి తెలుస్తుంది. మేము గైడ్ చేస్తాం. మీరు ఫస్ట్ టెస్ట్ చేసుకుంటే మీరు కోచ్తో మాట్లాడండి, గైడ్ చేస్తారు. రిపోర్ట్ కూడా మేము చదువుతాం. వీ హ్యావ్ ఎక్స్పర్ట్స్, డాక్టర్స్ ఉన్నారు, డైటీషియన్స్ ఉన్నారు, న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. డోంట్ వరీ. ఓకేనా? సో ఫస్ట్ అంటే రిపోర్ట్ అయితే మీరు తీసుకోవాలా, మేము తీపిలేము. ఓకే. సో థైరోకేర్ కూడా మాది కాదు, మళ్ళీ ఎవరో అనుకోపోతారు వీళ్ళు ఎందుకు థైరోకేర్ చెప్తున్నారు, అది 899 ఉందని చెప్తున్నాం మీకు. ఓకే. లేదు మాకు డబ్బులు దండిగా ఉన్నాయంటే పెద్ద ల్యాబ్స్లోనే చేసుకోండి, 3000-4000 తీసుకునే ల్యాబ్స్ అయినా పర్లేదు, మీ ఇష్టం. ఓకే. ఇక్కడ పాయింట్ ఏంటంటే రిపోర్ట్ కావాలా, సో దట్ తెలుస్తుంది బాడీలో ఏం జరుగుతుందని. ఓకే. సో అది రొమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి. మూడో కేటగిరీ గౌట్ ఆర్థరైటిస్. గౌట్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే, ఓకే, మన బాడీలో మనం తినే ఫుడ్స్లో మేజర్గా చూస్తే 6 ఉంటాయి. ఓకే. కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు, ఫ్యాట్స్ కొవ్వు పదార్థాలు, ప్రోటీన్ మాంసకృతులు, ఫైబర్ పీచు పదార్థం, ఓకే, వాటర్, ఓకే, ఇంకోటి మైక్రోన్యూట్రియంట్స్. మైక్రోన్యూట్రియంట్స్ అంటే విటమిన్స్, మినరల్స్. ఈ ఆరే. మనం ఏమి తిన్నా, బిర్యానీ తిన్నా, నేను దోశ తిన్నా, పొద్దున భలే ఉన్నింది, ఉప్పు తక్కువైంది, ఇవన్నీ నోటి దాకే, నాలుగు దాకే, లోపలికి వెళ్ళిన తర్వాత బాడీ ఆర్గానే ట్రీట్ చేస్తుంది ఏ ఫుడ్ తిన్నా. ఓకేనా? దీంట్లో ప్రోటీన్, ప్రోటీన్ అని మాట్లాడుకున్నాం కదా. ప్రోటీన్ అనేది అరిగిన తర్వాత మన బాడీని ప్రోటీన్ డైరెక్ట్గా వాడుకోదు, అమైనో యాసిడ్స్గా మార్చుకొని అరిగిన తర్వాత అమైనో యాసిడ్స్గా మారుతుంది. ఆ అమైనో యాసిడ్స్ని బాడీ వాడుకుంటుంది. అర్థమవుతుందా? ఆ అమైనో యాసిడ్స్లో కూడా 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి హ్యూమన్ బీయింగ్ మనిషికి. దీంట్లో ఒక 11 నాన్ ఎసెన్షియల్, ఒక 9 ఎసెన్షియల్. అంటే ఏంటి? ఈ 9 మనం ఫుడ్లో నుంచి ఇవ్వాల్సిందే, బాడీ తయారు చేసుకోదు. ఈ 9 ఇచ్చినప్పుడు మిగతా 11ని బాడీ తయారు చేసుకుంటుంది. సో ఈ 9ని మనం ఇవ్వాలా, మనం తినే ఫుడ్లో నుంచి 9 అమైనో యాసిడ్స్ ఉండేటట్టుగా ఆ ప్రోటీన్ని తినాలా. ఏ వెజ్ ప్రోటీన్ కూడా, వెజిటేరియన్స్ ఉంటే బాధపడద్దండి, ఇది నిజం, ఏ వెజ్ ప్రోటీన్ కూడా 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఒకే ఫుడ్లో దొరకవు. అర్థమైందా? ఆల్ నాన్ వెజ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఆర్ అన్నీ కూడా కంప్లీట్ ప్రోటీన్ అంటారు. కంప్లీట్ ప్రోటీన్ అంటే ఏంటి? 9 అమైనో యాసిడ్స్ ఉన్న ప్రోటీన్ని కంప్లీట్ అంటారు. కంప్లీట్ ప్రోటీన్ అన్నా, క్లాస్ 1 ప్రోటీన్ అన్నా, క్లాస్ ఏ ప్రోటీన్ అన్నా, ఇవన్నీ కూడా దానికే పేర్లు. అన్ని 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటే దాన్ని క్లాస్ 1 ప్రోటీన్ ఆర్ క్లాస్ ఏ ప్రోటీన్ ఆర్ కంప్లీట్ ప్రోటీన్ అంటారు. అది మన బాడీకి కావాలి. అర్థమవుతుందా? నేను వెజ్ నుంచి తీసుకుంటే కొన్నిట్లో 3 అమైనో యాసిడ్ రావచ్చు, కొన్నిట్లో 4 ఉంటాయి, అందుకే కాంబినేషన్లో తినాలి. వెజ్లో ప్రోటీన్ తీసుకుంటున్నాం, మాకు వెజ్లో ప్రోటీన్ వస్తుందని ఫీల్ అయ్యే వాళ్ళు ఏం చేయాలంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి ప్రోటీన్ తీసుకోగలిగేటట్లుంటే మీకు అన్ని రకాల ప్రోటీన్స్ వస్తాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? కంప్లీట్ ప్రోటీన్ అనేది అవసరం. ఒకవేళ ఒక అమైనో యాసిడ్ మిస్ అయితే దానికి సంబంధించిన ప్రాబ్లం, స్కిన్నో, హెయిరో, ఇంకొకటో ప్రాబ్లం వస్తుంది ప్రోటీన్ తింటున్నా కూడా, ఎందుకంటే ఒక అమైనో యాసిడ్ మిస్సింగ్ దాంట్లో, అది ప్రాబ్లం. ఓకే. ఎనీవే, సో ప్రోటీన్ తిన్న తర్వాత అరిగిన తర్వాత ఏంగా మారుతుందంటే అమైనో యాసిడ్స్, అమోనియా, ఈ రెండు తయారవుతాయి అరిగిన తర్వాత. అమైనో యాసిడ్స్ బాడీ వాడుకుంటుంది. ఈ అమోనియా అనేది పాయిజన్. ఓకే. అమోనియాని కనుక బ్లడ్లో కలిపితే మనం చనిపోతాం. సో అందుకని లివర్ ఏం చేస్తుందంటే అమోనియాని యూరిక్ యాసిడ్గా మారుస్తుంది, మార్చి బ్లడ్లో కలుపుతుంది. ఓకే. కిడ్నీ పని ఏంటంటే ఈ బ్లడ్లో ఉన్న యూరిక్ యాసిడ్ని ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటికి పంపించేయాలి. అర్థమైందా? సో ఇది జరగాలంటే మనం వాటర్ బాగా తీసుకోవాలి. మీరు ఎంత యూరిన్ వెళ్తే అంత యూరిక్ యాసిడ్ బయటకు వెళ్తుంది, అంతేనా? క్రియాటినైన్ ఒక రీడింగ్ ఉంటుంది. చెత్త అనుకోండి, బ్లడ్లో ఉన్న చెత్త పర్సంటేజ్ అనుకుంటే, బ్లడ్లో చెత్త పర్సంటేజ్ ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడైతే అది యూరిన్లో నుంచి బయటకు వెళ్ళట్లేదో అప్పుడు పెరుగుతుంది. అవునా? సో ఇక్కడ 2 ప్రాబ్లమ్స్, 3-4 ప్రాబ్లమ్స్, ఒకటి 2 కాదు. ఒకటి, మీరు ఎక్కువ ఒకవేళ యూరిక్ యాసిడ్ పెరిగింది బాడీలో అంటే ఏముండొచ్చు కారణము? చాలా మంది రిపోర్ట్లలో వచ్చింటాయి, ఆల్రెడీ 2-3 పెట్టారు.
యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, దాని గురించి కూడా చెప్పండి అని, అందుకనే దీంట్లోనే కలిపేసి చెప్తున్నాం. ఓకే. సో ఎప్పుడైతే మన బ్లడ్లో యూరిక్ యాసిడ్ పెరిగిపోతుందో, కిడ్నీ ఫిల్టర్ చేయట్లేదో, ఆ యూరిక్ యాసిడ్ పెరిగిన యూరిక్ యాసిడ్ ఏమవుతుంది, క్రిస్టల్స్ లాగా జాయింట్స్లో చేరుతుంది పోయి. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు నేను బొమ్మలో చూపించినప్పుడు, ఓకే, ఇక్కడ చూడండి, సాల్ట్ లాగా జాయింట్లో పోయి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్. అంటే ఇప్పుడు ఇట్లా అనే దగ్గర మీరు ఇసుక వేసారనుకోండి, సైకిల్ తిరుగుతుంది, టైరో ఏదో, ఇసుక వేస్తే ఏమవుతుంది, ఇంకా అది చెప్పలేము మాటల్లో మనం. ఓకే. సో జాయింట్స్లో, ఓకే, మీరు మోకాళ్ళ మీద కూర్చున్నారనుకోండి, మామూలు నేల మీద సింపుల్గా ఉంటుంది, ఇసుక వేసుకొని కూర్చోండి, మోకాళ్ళ కింద కొంచెం ఇసుక పోసుకొని దాని మీద కూర్చోండి, పుచ్చుకునేస్తుంది, అవునా? అంటే డ్యామేజ్. సో గౌట్ యూరిక్ యాసిడ్ పెరిగితే జాయింట్స్ పాడవడం స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ పెయిన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే కింద కాలి బటన్ వేల్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? బాడీలో ఉన్న, అంటే క్రిస్టల్స్ అన్ని కిందకు వస్తాయి, అది పాదమే కదా కింద ఉండేది భూమి మీద. సో మోకాల్లో అంటే మన మడిమ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. అర్థమవుతుందా? సో యూరిక్ యాసిడ్ని ఎట్లా తగ్గించుకోవాలంటే ప్రోటీన్ ఇంటేక్ తగ్గించాలి ఫస్ట్, అంటే ట్రీట్మెంట్ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రోటీన్ ఇంటేక్ తగ్గించుకోవాలా. రెండోది ఏం చేయాలా అంటే అన్నీ తగ్గించాలంటే అన్ని ఫుడ్స్ ఒకే రకమైన యూరిక్ యాసిడ్ని తయారు చేయవు, ప్యూరిన్స్ అంటాం, వాటిని తగ్గించాలా. ఓకే. సో మనకి ఏ ఫుడ్లో తక్కువ యూరిక్ యాసిడ్ తయారవుతుందో ఆ ప్రోటీన్ సోర్స్ తీసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ చేయాల్సింది ప్రోటీన్ దగ్గర కంట్రోల్ తెచ్చుకోవాలా. రెండోది ఏం చేయాలా, లివర్ ప్రాబ్లం ఉందా చూసుకోవాలి ఒకసారి. అంటే ఫ్యాటీ లివర్ ఉన్న, లివర్ అవసరానికి మించి యూరిక్ యాసిడ్ తయారు చేస్తుండొచ్చు, దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం మనం. నాన్ ఆల్కహాలిక్, ఆల్కహాలిక్, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో అది ఒక ప్రాబ్లం కావచ్చు. మూడోది కిడ్నీ సరిగ్గా ఫిల్టర్ చేయట్లేదేమో, కిడ్నీ ఏమన్నా ప్రాబ్లమా, అది చూసుకోవాలా. నాలుగోది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంది, నీళ్ళు తాగుతున్నారా లేదా అసలు. బయటికి పంపించాలంటే ఇవన్నీ జరగాల, యూరిక్ యాసిడ్ బయటికి వెళ్ళాలంటే మీరు నీళ్ళు తాగాల. రోజుకి అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ అనేది మినిమం అయిపోయింది. 3 అనేది ఓకే పాత లెక్కలో. ఇప్పుడు మనకు తెలుసు మనం తింటున్న ఎరువులు, పురుగుల మందులు, చెత్త చెదారము, మనం వాడుతున్న మెడిసిన్, ఇవన్నీ బయటికి వెళ్ళాలంటే బాడీలో నుంచి అట్లీస్ట్ 4 to 5 లీటర్స్, 4 లీటర్స్ అనేది మినిమం లాగా అయిపోయింది ఇప్పుడు. అర్థమవుతుందా? సో బేసిక్ థింగ్ లాగా ఒకవేళ మీకు యూరిక్ యాసిడ్ ఇష్యూ ఉంటే కొంచెం ఎక్కువ పెంచాలా. ఎక్కువ తాగితే ఏమన్నా అవుతుందా కిడ్నీ, ఏమి కాదు. ఎవరైనా అట్లా చెప్తే నమ్మబాకండి. ప్రాబ్లం ఉన్నప్పుడు టెంపరీగా ఎస్ ఇంక్రీజ్ చేసుకొని ఫస్ట్ ఆ ప్రాబ్లం నుంచి క్లియర్ అవ్వాలి. అర్థమవుతుందా? సో స్లోగా ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ లాస్ అవ్వాలా, ఫ్యాటీ లివర్ ఉంటే దాన్ని రివర్స్ చేసుకుంటూ రావాలా. ఇవన్నీ జరిగినప్పుడే వాటర్ ఇంటేక్ పెంచాలా, కిడ్నీ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలా. చేసుకుంటే మీకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం నుంచి బయటపడతారు. లేకపోతే ఆ గౌట్ అనేది ఉండదు. దానికి టాబ్లెట్లు ఇస్తారు, యూరిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఉంటాయి, ప్యూరోనిల్, ఫెబుస్టాట్, రకరకాల టాబ్లెట్లు ఉంటాయి, డాక్టర్లు ఇస్తారు అది మీకు, ప్రిస్క్రిప్షన్ మెడిసిన్. సో అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఓకే. సో అది గౌట్ ఆర్థరైటిస్ అనేది మీ బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల వచ్చేది. ఓకే. ఇప్పుడు అర్థమైందా మూడు. ఇంకా అన్నీ మీరు నడుము నొప్పి అనండి, మెడ నొప్పి అనండి, వీటికి సంబంధించే ఉంటుంది. ఓకే. ఒకటి జాయింట్లు అరిగిపోవడం వల్ల రావాలా, లేదు జాయింట్ మీద అటాక్, మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అటాక్ చేయడం వల్ల రావాలా. మూడోది యూరిక్ యాసిడ్ వల్ల రావాలా. మనం బేసిక్స్ మాట్లాడుకున్నాం. ఇంకా అది నడుము దగ్గర ఉంటేమి, మెడ దగ్గర ఉంటేమి, మీరు ఏం పేర్లన్నా పెట్టుకోండి వాటికి, మీకు అర్థమైందా? సో ఇవే మూడు, దాని ప్రకారమే ట్రీట్మెంట్ ఉండాలి. డన్. అంతకు మించి అవసరం లే, ఇంకా అంతకు మించి మీరు సైంటిస్ట్ అయిపోతారు ఇంతకు మించి చెప్తే. సో అది చాలు. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా సొల్యూషన్ అయితే అర్థమైంది కాబట్టి లెట్స్ వర్క్ విత్ యువర్ కోచెస్. మీ కోచెస్ గైడ్ చేస్తారు, ఇంట్లో పెద్దవాళ్ళు అట్లా ఉన్నా కూడా. సో ప్రోగ్రామ్ అండి, బాగా అర్థం చేసుకోండి. రాత్రికి రాత్రి తగ్గిపోవాలా అంటే పెయిన్ కిల్లర్ అంటే ఏంటి, ఇప్పుడు నాకు మోకాలు నొప్పి ఉంది, మోకాల నుంచి ఒక సిగ్నల్ వెళ్తుంది బ్రెయిన్కి, నీకు ఆడ నొప్పి ఉంది అని. ఆ సిగ్నల్ని కట్ చేస్తే మోకాలు ఏమి రిపేర్ చేయట్లా, బాగా అర్థం చేసుకోండి. మోకాలు ఏమీ జరగట్లే పెయిన్ కిల్లర్తో, నొప్పి ఆడ ఉంది కానీ ఆ నొప్పి మీకు తెలియనీయకుండా చేస్తున్నాం. ఆ పెయిన్ కిల్లర్ పవర్ తగ్గకపోయినా మళ్ళీ నొప్పి స్టార్ట్ అవుతుంది. ఎందుకు, అక్కడ ఏమి రిపేర్ జరగట్లే. కాబట్టి పెయిన్ కిల్లర్లు వాడేసుకుంటే అయిపోతుంది అని అసలు అనుకోబాకండి, అది మంచిది కాదు హెల్త్కి. అది మరీ ఏమంటే అట్టని చెప్పి నొప్పి భరించమని చెప్పము, నొప్పి వస్తే వేసుకోవాలి తప్ప అది సొల్యూషన్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మోకాల్లో వర్క్ చేయాలి కదా, వర్క్ చేసి కార్ట్లేజ్ రీబిల్డ్ చేసుకోవాలి, సైనోయిల్ ఫ్లూయిడ్ రీబిల్డ్ చేసుకుంటే తగ్గుతుంది. ఎలా తెలుస్తుంది మనకు, సింపుల్. మీరు ఇప్పుడు ఎక్స్రే తీసుకున్నారు, దగ్గరకు ఉంది, 6 నెలలు కరెక్ట్గా ప్రోగ్రాంలోకి వచ్చి మీరు వెయిట్ తగ్గి చేస్తూ ఉంటే డిస్టెన్స్ పెరుగుతుంది. పాత ఎక్స్రే కొత్త ఎక్స్రేకి డిస్టెన్స్ పెరుగుతుంది. అంటే మధ్యలో ఆ కార్టిలేజ్ మనకి ఎక్స్రేలో కనపడదు, ఓన్లీ ఎముకలు కనిపిస్తాయి కాబట్టి దగ్గరికి దూరంగా కనిపిస్తుంటాయి. కార్టిలేజ్ బిల్డ్ అవుతూ వచ్చిందంటే ఎముకలు వెనక్కి జరుగుతాయి. అర్థమవుతుందా? గ్యాప్ ఎక్కువ ఉంటుంది. గ్యాప్ ఎక్కువ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, రీబిల్డ్ అవుతుంది మీ కార్టిలేజ్ అని అర్థం. ఓకే. కొంతమందికి ఒక 7 నెలలు 8 నెలలు కూడా పట్టొచ్చు, బట్ చెప్తున్నా ఏజ్ బట్టి, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది బట్టి, బాడీ ఎంత అద్భుతంగా రెస్పాండ్ అవుతుంది అనే దాన్ని బట్టి వీటి మీద ఉంటుంది. బట్
6 to 8 months అనేది అది మైండ్లో పెట్టుకొని మొదలు పెట్టాలి ఏదైనా కూడా. అర్థమవుతుందా? ఓకే, రాత్రికి రాత్రి ఎక్స్పెక్ట్ చేయబాకండి, సొల్యూషన్లు అలా రావు. ఓకే, డన్. సో క్వశ్చన్లు, బా, అత్త కోడలు క్వశ్చన్ ఉంది ఫస్ట్. అంటే చాలా నేను కొన్ని గ్యాదర్ చేశాను మీరు పెట్టిన క్వశ్చన్స్లో నుంచి. అత్త కోడల మధ్య బంధం స్ట్రాంగ్గా ఉండి గొడవలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అత్తని మీరు ఓన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకంటే అత్తని తరిమేయలేము. ఓకే, సో అంటే అది, ఆ ఆప్షన్ ఎప్పుడూ ఉంటుంది, గొడవలు పెట్టుకొని బయటికి వెళ్ళిపోయే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు అది కాదు కావాల్సింది, అంతా హ్యాపీగా ఉండాలనుకుంటే ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు అడగండి. అమ్మ అంటే ఎందుకు కోపం రాదు, అత్త అంటే ఎందుకు కోపం వస్తుంది? ఇది ఒక్కటి అర్థమైతే మీకు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ 55 60కో వచ్చేసి ఉంటారు. ఇప్పుడు ఇంకా వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకుని వాళ్ళు మారి జరిగేదని అవన్నీ, అది మీరు చెప్తే మేము చెప్తే వాళ్ళు ఇని మారి అవన్నీ జరగవు ఇంకా. వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళని అలా ఉంచడమే. వాళ్ళు అలాగే ఉంటారు అనుకొని మనము, అర్థమవుతుందా? ఏదన్నా అంతా చిన్న చిన్నవి పట్టించుకోకుండా. ఓకే, ఎందుకంటే ఫ్యామిలీ హ్యాపీనెస్ అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో వాళ్ళు మారతారనుకోవడం ఇంకా భ్రమ. మనం ఎలా బిహేవ్ చేయొచ్చు అనేది మన చేతిలో ఉండేది.